ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. ఏంటి ఇలా సడన్ గా మీటింగ్ పెడుతున్నారు? మనం ఆల్రెడీ 2019లోనే ఇలాంటి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు సడన్ గా మీటింగ్ పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇది సడన్ గా పోగైన మీటింగా? 2002లో ఒక బక్క పలచని కుర్రాడిని మీలో ఒకడిగా స్వీకరించి నన్ను మోసి ఆదరించి తోడుగా నిలిచి నా కష్ట సుఖాల్లో నా వెంట ఉండి నాకు తోడుగా నాకు దారి చూపే దివిటీల్లా ఎవరు వచ్చినా వెళ్ళినా ఎవరు ఏమనుకున్నా మేమున్నాం అంటూ 24 ఏళ్లుగా నా వెంట నిలబడ్డ పిల్లర్లు మీరు. ఇది మీటింగ్ కాదు, నా ఫ్యామిలీ, అసుర ఫ్యామిలీ. మన వాళ్ళు ఈ ఇంటర్నెట్ లో అబద్ధాలు చెప్తూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ పైన ఉన్న వాళ్ళని కిందకి లాగుతూ నెగటివిటీని టాక్సిసిటీని స్ప్రెడ్ చేసే రకం కాదు. అలాంటి పనులు చేసేవాళ్ళు కాదు. ఫీల్డ్ లో దిగి రచ్చ చేసే కుర్రాళ్ళు, ప్రేమ పంచే కుర్రాళ్ళు, అన్బే శివం దారిలో వెళ్లే కుర్రాళ్ళు. మనం చెప్పాం, వాళ్ళు ప్రేమిస్తున్నారా మనం ప్రేమే ఇద్దాం, వేషం ఇస్తున్నారా మనం ప్రేమే తిరిగి ఇద్దాం. జూలై 28 అనేది ఒక మామూలు రోజు, ఇంకో డేట్, ఇంకో నంబర్, ఇంకో తేదీ, అంతే. కానీ చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా బర్త్డే ఉంటే కలర్ డ్రెస్ లో వచ్చేవారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ చాక్లెట్లు ఇచ్చేవారు, టీచర్స్ అందరికీ చాక్లెట్లు ఇచ్చేవారు. ఆ రోజు వాళ్ళే చాలా స్పెషల్ అన్నట్టుగా ఉండేది. నేను 3వ క్లాస్ చదివే వరకు నా బర్త్డే ఎప్పుడో కూడా నాకు తెలియదు. మా ఇంట్లో నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. కానీ మన స్కూల్ క్లాస్ లో కలర్ డ్రెస్ లో వచ్చి బర్త్డే చేసుకుంటున్నారు. అది చూసి మనకు ఆశ, మనం కూడా ఒక రోజు కలర్ డ్రెస్ లో స్కూల్ కి వెళ్ళాలని అని నేను మా అక్కని అడిగాను. అక్క, నా బర్త్డే ఎప్పుడు? నాకు కూడా కలర్ డ్రెస్ లో స్కూల్ కి వెళ్ళాలని ఉంది అని నా కోరిక వాళ్ళకి చెప్పాను. ఆ తర్వాత మా అక్కే ఇంటికి వెళ్ళి మా నాన్నతో అమ్మతో మాట్లాడి జూలై 28 నా బర్త్డే రోజున, అప్పట్లో మనకి దీపావళికి సంక్రాంతికే కదా కొత్త బట్టలు కొనేవారు. సో మా అక్క ఎలాగోలా అమ్మ నాన్నలతో మాట్లాడి ఒక కలర్ డ్రెస్ కొనిపించింది. ఆ డ్రెస్ వేసుకుని అప్పట్లో ఆసే చాక్లెట్ అని వచ్చేది, 25 పైసలకి ఒక చాక్లెట్. అది తను దాచుకున్న డబ్బులన్నీ పెట్టి ఆ చాక్లెట్లు కొనిచ్చి నన్ను కలర్ డ్రెస్ లో స్కూల్ కి పంపించారు. నేను కలర్ డ్రెస్ వేసుకుని మొదటిసారి స్కూల్ కి వెళ్ళాను. నా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు ఇచ్చాను, టీచర్స్ అందరికీ చాక్లెట్లు ఇచ్చాను. ఆ రోజంతా నేనే చాలా స్పెషల్ గా ఉన్నాను. ఆ సంతోషాన్ని నేను అస్సలు మర్చిపోలేను. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ నాకు బర్త్డేల మీద పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. నా బర్త్డే జరుపుకోవడం అనేది అప్పట్లో అంత పెద్ద విషయంగా ఉండేది. ఈ రోజు నా గురించి మీరందరూ కలిసి ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చూస్తుంటే, మీ బర్త్డే రోజు కూడా మీ మొహాల్లో ఇంత సంతోషం ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను ఏం పుణ్యం చేసుకున్నానో, మీకు ఏ రుణం తీర్చుకోవాలో నాకు నిజంగా తెలియడం లేదు. థ్యాంక్స్ అనే ఒక మాట తప్ప మీకు నేను ఇంకేం చేయగలనో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి రక్తం ఇచ్చారంటే అది ఎంత గొప్ప విషయం, ఎంత పుణ్యం. ఈ పుణ్యం అంతా మిమ్మల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ అన్నదమ్ముల్ని, అక్కా చెల్లెల్ని, మీ భార్యా పిల్లల్ని చల్లగా చూడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నన్ను చూసి మీరు గర్వపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. రౌడీ బేబీస్, ఐ లవ్ యూ. I am so proud of you. మీ అందరికీ ఒక అడ్వైస్ ఇవ్వాలనిపిస్తుంది, చెప్పనా? వింటారా? నాకు ఆ హక్కు ఉందా? మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో మంచి చెడులు జరుగుతాయి. మంచి వాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో, శత్రువు ఎవరో, వెన్నుపోటు పొడిచేది ఎవరో తెలియదు. చాలా మెంటల్ స్ట్రెస్ వస్తుంది. రోజువారీ జీవితమే ఒక కన్ఫ్యూజన్ లా ఉంటుంది. ఈఎంఐలు కట్టడం దగ్గర నుంచి పిల్లల స్కూల్ ఫీజుల వరకు ఎన్నో ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ
ఎలా మేనేజ్ చేయాలి. ఒకటి మనోధైర్యం, పట్టుదల, ఇంకొకటి హెల్త్ కోసం ఏం చేయాలి, వర్కౌట్ చేయండి, డైట్ పాటించండి, పథ్యం ఉండండి, జిమ్కి వెళ్ళండి, వెళ్ళలేని వాళ్ళు వాకింగ్ వెళ్ళండి. అది కుదరదా, ఖాళీగా ఒకే చోట కూర్చోవద్దు. ఇంట్లో పనులన్నీ మీరే చేసుకోండి, అదే మీకు పెద్ద వర్కౌట్ అవుతుంది. మీ పిల్లలు కూడా అదే నేర్పించండి. చిన్నప్పటి నుండే ట్రైన్ చేయండి. ఇంటి భోజనం తినేలా చూడండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినమని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకండి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఫ్రీగా ఉండడం కోసం పిల్లల చేతికి మొబైల్ కానీ ఐప్యాడ్ కానీ ఇవ్వకండి. అంతకంటే దారుణమైన పని ఇంకోటి లేదు. అది వాళ్ళ మెదడు ఎదుగుదలని దెబ్బతీస్తుంది. పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఇది శరీరానికి, మరి మనోధైర్యానికి, మానసిక ఆరోగ్యానికి ధ్యానం చేయాలి. అదే మెడిటేషన్. ఈ మెడిటేషన్ ని మాత్రం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. మెడిటేషన్ మీ జీవితాన్నే మార్చేసి మంచి దారిలో పెట్టే శక్తి మెడిటేషన్కు ఉంది. రోజుకు ఒక 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు పూజ గదిలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఒక గొంతు వినిపిస్తుంది. అది మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది, అసహ్యంగా మురికిగా ఏదేదో మాట్లాడుతుంది. మాట్లాడనివ్వండి, దాన్ని ఆపకండి. కొన్ని రోజుల్లో, వారాల్లో, లేదంటే నెలల్లో ఆ గొంతు అలసిపోయి ఆగిపోతుంది. అది ఆగాక ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక గొంతు స్పష్టంగా, దివ్యంగా, అశరీరిలా వినిపిస్తుంది. ఆ గొంతు మిమ్మల్ని బలపరుస్తుంది, సరిదిద్దుతుంది, క్రమశిక్షణలో ఉంచుతుంది, నిజమైన దారిలో నడిపిస్తుంది, మంచి చెడులేంటో మీకు నేర్పిస్తుంది, మంచి చెడులెవరో చూపిస్తుంది. మీ సమస్యల పరిష్కారాలు మనసులో వాటంతట అవే తడతాయి. మీ ఆలోచనల్ని శుద్ధి చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది, యద్భావం తద్భవతి. నీ ఆలోచనలే నీ జీవితం అని ఆ గొంతు నీతో చెప్తుంది. ఆ గొంతే దేవుడు అని అర్థం. ఆ గొంతు వినడం అలవాటు చేసుకోండి, హ్యాబిట్ గా మార్చుకోండి. ఆ తర్వాత దీన్ని ప్రాపర్ గా నేర్పించే ఎవరి దగ్గరైనా మెడిటేషన్ సరిగ్గా నేర్చుకోండి, చేసి చూడండి, మీ జీవితమే మారిపోతుంది. ఇక్కడ ఒక విషయం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. రీసెంట్ గా రాయన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సంవత్సరం ఆ సినిమా కంటే అర్హత ఉన్న చాలా సినిమాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సినిమాల ఫ్యాన్స్ తమ అసంతృప్తిని తెలియజేశారు. నేను దాన్ని గౌరవిస్తాను, ఖచ్చితంగా గౌరవిస్తాను. ఇప్పుడు చూస్తే అది ఒక కానాకాలం రిలీజ్ అయింది. అప్పుడు నేను చిన్న పిల్లాడిని, ఖచ్చితంగా ఈ సినిమాకి నాకు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు. చిన్న పిల్లాడిని కాబట్టి నేను కూడా చాలా ఆశగా ఎదురు చూశాను, కానీ నాకు రాలేదు. ఆ తర్వాత పుదుపేటకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అందరూ చెప్పారు, మీరు కూడా చెప్పారు. కానీ నాకు రాలేదు. ఆ తర్వాత 3, మయక్కమెన్న, మరియాన్, రాంజనా, వడ చెన్నై, కర్ణన్, మయక్కమెన్న, మరియాన్, రాంజనా, వడ చెన్నై, కర్ణన్, ఇన్ని సినిమాలకి నేషనల్ అవార్డు వస్తుందని చాలా మంది మాట్లాడుకున్నారు, డిస్కస్ చేశారు, కానీ రాలేదు, కుదరలేదు. కొన్ని విషయాలు మనం ఎంత ప్రయత్నించినా మన చేతుల్లో ఉండవు. అవి దానంతట అవే జరగాలి. మనం ఏమీ చేయలేం. ఈసారి మాత్రం నాకు కుదిరింది, వచ్చింది. ఆ సినిమా ఎలా ఉన్నా ఆ సినిమా కోసం మేము పడ్డ కష్టం నిజమైంది. ఒక తమిళుడిగా నాకు ఇంకో 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తట్టి పడేయకండి, తట్టి లేపండి. కానీ చూడండి, ఈ సినిమాకి ఎందుకు నేషనల్ అవార్డు వచ్చింది అని మాట్లాడే ఇంతమందిలో కనీసం 10% మంది కూడా ఇన్ని సినిమాలకి ఇతనికి అవార్డు ఎందుకు రాలేదు అని అడగలేదు.
ఇలాంటి టైంలో మనకు కొంచెం మనస్తాపం కలుగుతుంది. ఇలాంటి సవాళ్లను, ఛాలెంజెస్ని మనం ఎలా ఫేస్ చేయబోతున్నాం, మనకే ఎందుకు ఇలా జరుగుతోంది, అలాంటి సమయాల్లో మనసు కొంచెం నిరాశగా ఉంటుంది. అలాంటి టైంలో మన చుట్టూనే మనం ఇన్స్పిరేషన్, మోటివేషన్ వెతుక్కోవాలి. మనందరికీ మన ఇంట్లోనే ఇన్స్పిరేషన్ ఉంది. లింగా చిన్న వయసులో ఉన్నప్పుడు అతనితో కూర్చొని నేను వీడియో గేమ్స్ ఆడేవాడిని. 2 గేమ్స్ నేను గెలిచేవాడిని, ఒక గేమ్ అతన్ని గెలవనిచ్చేవాడిని. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు నేను అనుకున్నాను, ఈరోజు వరుసగా నేనే గెలవాలి, తను ఏం చేస్తాడో చూద్దామని. ఆ రోజంతా నేనే గెలుస్తూ ఉన్నాను, తను ఓడిపోతూనే ఉన్నాడు. ఒక టైంలో నాకు అలసట వచ్చేసింది. నేను మెల్లగా లేచి, చాలే నాన్న రేపు ఆడుకుందాం అనగానే, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. కూర్చోండి అన్నాడు. ఎందుకు అని అడిగాను. నేను ఇంకా గెలవలేదు కదా అని తను చెప్పాడు. అది చూశాక ఎన్ని చిక్కులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ విషయాలు మనల్ని ఎఫెక్ట్ చేసినా గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి. అలా ఆయన నుండి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. మన తల అజిత్ సార్ చెప్పినట్టుగానే నువ్వు ఓడిపోయావని నువ్వు ఒప్పుకునే వరకు నిన్ను ఎవరూ ఓడించలేరు. ఎక్కడ లింగా లింగా బేబీ, ఇఫ్ యు ఆర్ బ్యాడ్, నేను మీ బాయ్. ఇక్కడ ఇంతమంది ఒక్క చోట చేరారు, ఇంతమంది ఒకే చోట కలవగలిగారు. ఆ ఐక్యతకు, ఆ యూనిటీకి ఒక పవర్ ఉంది. ఆ పవర్ని మీరు పాజిటివ్ దారిలో తీసుకెళ్ళాలి. ఆ పవర్కి మీరు ఒక పర్పస్ ఇవ్వాలి. ఊరికే కలిసాము, ఫోటో తీసుకున్నాము, ఆడియో లాంచ్లో చూసాము, ఇలా పుట్టిన రోజున కలిసాము అని వదిలేయకుండా మీరందరూ కలిసి ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలి. మీ ఏరియాలో, మీ వీధిలో, మీ పక్కింట్లో, ఎదురింట్లో ఎవరికి ఏం కావాలో అర్థం చేసుకుని మీరందరూ కలిసి చేయి కలిపితే అది మీ వల్ల అవుతుంది. వాళ్ళకి మీ వల్ల అయిన సహాయం మీరు ఖచ్చితంగా చేయాలి. మిమ్మల్ని చూసి నేను ఇంకా గర్వపడాలి. మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంతమంది జనం, ఇన్ని కుటుంబాలు, ఇక్కడికి వచ్చిన మీరందరూ బాధ్యతగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. బైక్ పైన ఫాలో అవ్వకండి, ఓవర్టేక్ చేయకండి, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. అబ్బా కుర్రాళ్ళు అంటే ఇలా ఉండాలిరా అనిపించుకోవాలి. కుర్రాళ్ళు అంటే ఇలా ఉండాలిరా, అలాంటి మంచి పేరు నాకు తెచ్చిపెట్టి జాగ్రత్తగా క్షేమంగా మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీని చేరుకోండి. మాకు రక్షణ కల్పించిన పోలీస్ మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. బౌన్సర్ మిత్రులకు నా ధన్యవాదాలు. ఈ వేడుక ఇంత గ్రాండ్ గా జరగడం కోసం రాత్రింబవళ్లు కష్టపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక్కడ కాలేజీలో ప్లేస్ ఇచ్చిన ఐసారి గణేష్ గారికి నా ధన్యవాదాలు. మీ సపోర్ట్ లేకపోతే ఇది జరగదు సార్. థ్యాంక్స్. ఆయన కోసం ఒకసారి చప్పట్లు. ఆయన నన్ను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వకుండా మొత్తం ఆయనే ఖర్చు పెట్టి ఇవన్నీ మనకు చేయించారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్స్ కి, నర్సెస్ కి అందరికీ నా థ్యాంక్స్. ముఖ్యంగా నా కన్మణి రాజా సుబ్రహ్మణ్యం శివ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీకందరికీ థ్యాంక్స్ చెప్పాలా? మీకు నన్ను ఇంకా 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 ముందుకు నడిపించే మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. జై హింద్.